స్టూడెంట్స్ కూడా దే ఆర్ కమింగ్ బ్యాక్ అన్నమాట. ఒకటి జాబ్స్ లేకపోవటము, రెండు రెసిజము, ఇట్లాంటి డిఫరెంట్ కారణాల వల్ల స్టూడెంట్స్ అందరూ వెనక్కి వచ్చేస్తున్నారు. బట్ ఇప్పటికీ మనకి యూకే వెళ్ళే స్టూడెంట్స్ ఉన్నారు, ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది యూకేలో. సో యూకేలో వెళ్ళి మళ్ళీ అక్కడ జాబ్ సెటిల్మెంట్ కూడా ఉండాలి, మళ్ళీ వెనక్కి రాకూడదు అనుకునే స్టూడెంట్స్ కి కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయండి, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్, హార్డ్లీ ఫ్యూ యూనివర్సిటీస్ ఉన్నాయి, వేర్ దే ఆర్ ప్రొవైడింగ్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ అనమాట. 1 year కోర్స్ చేస్తే మనల్ని కంపెనీలో ప్లేస్ చేస్తారు విత్ అ పెయిడ్ ఇంటర్న్షిప్స్. సో దీనివల్ల ఏంటంటే స్టూడెంట్ కి వీసా డ్యూరేషన్ 3 years దాకా వస్తుంది. 1 year కోర్స్ చేసిన స్టూడెంట్ 2 years వర్క్ పర్మిట్ వస్తుంది. కాబట్టి స్టూడెంట్ యాక్చువల్గా 3 years ఉండొచ్చు, 3 years లో జాబ్ సర్చ్ చేసుకునే ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. యూకేలో వచ్చేటప్పటికి మిగతా అన్ని కంట్రీస్ లాగా ఏ ఎగ్జామ్ రాయని అవసరం లేదండి. మాక్సిమం మనకి 10th ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ లో కనుక 60 above పర్సెంటేజ్, మన బ్యాచిలర్స్ లో ఓవరాల్ పర్సెంటేజ్ 60% కనుక ఉంటే ఏ ఎగ్జామ్ రాయకుండా వితౌట్ ఎనీ ఎగ్జామ్ IELTS TOEFL ఏం లేకుండా డైరెక్ట్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో యూకే ప్రాసెసింగ్ టైం వచ్చేప్పుడు హార్డ్లీ 1 month అండి, వెరీ ఈజీ ప్రాసెస్ కూడా. ఓకేనైతే న్యూజిలాండ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒకవేళ అక్కడికి వెళ్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి? న్యూజిలాండ్ యాక్చువల్ గా ఎవరు చూస్తారు అంటే ఎవరైతే ఏదైనా షార్ట్ టర్మ్ కోర్స్ చేసి కంప్లీట్ చేసి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా న్యూజిలాండ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. లైక్ మాస్టర్స్ లేకపోతే బ్యాచిలర్స్ ఇట్లాంటి కోర్సులు కాకుండా డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకి, 1 year ప్రోగ్రామ్స్ అన్నమాట, షార్టర్ డ్యూరేషన్ ప్రోగ్రామ్స్. మనకి ఆ కోర్సులో కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటాయండి, లైక్ హెల్త్ సైన్స్ కానివ్వండి, లేకపోతే ఫిషరీ కానివ్వండి, లేకపోతే మేనేజ్మెంట్, IT, తర్వాత హాస్పిటాలిటీ, టూరిజం అండ్ ట్రావెల్స్, ఇట్లాంటి కోర్సెస్ ఉంటాయి. సో ఈ కోర్సెస్ వచ్చేప్పటికి 1 year ఉంటుంది. మనకి ఫీజు వచ్చేప్పటికి 6 to 7 lakhs per year ఉంటుందండి. 1 year కోర్స్ కి వెళ్తే 1 year వర్క్ పర్మిట్ వస్తుంది. సో టోటల్లీ స్టూడెంట్ కి 2 years మనకి న్యూజిలాండ్ లో ఉండొచ్చు. ఆ 1 year లో ఏదైనా ప్రొఫెషనల్ జాబ్ వస్తే స్టూడెంట్ కెన్ అప్లై ఫర్ PR అండి. మనకి న్యూజిలాండ్ లో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకా అన్ని కంట్రీస్ కి లైక్ ఆస్ట్రేలియా, యూకే, కెనడాలో మనము ఫీజు అనేది ముందర పే చేసుకుంటాం. లైక్ బిఫోర్ అప్లయింగ్ ఫర్ వీసా ఇట్ సెల్ఫ్ వీ విల్ పే 50% ఆఫ్ ది ఫస్ట్ ఇయర్ ఫీజ్. బట్ వేర్ యాజ్ ఇన్ న్యూజిలాండ్ లో మనం ఫీజు వచ్చేటప్పటికి వీసా వచ్చినాక పే చేస్తాం. సో స్టూడెంట్ కి ఇది చాలా మేజర్ అడ్వాంటేజ్. అదే కాకుండా న్యూజిలాండ్ లో వన్స్ PR వచ్చిందంటే ఆస్ట్రేలియాలో కూడా వెళ్లి వర్క్ చేసుకోవడానికి మనకు ఆపర్చునిటీస్ ఉంటాయి. సో డ్యూయల్ ఎంట్రీ లా ఉంటుంది అనమాట. సో న్యూజిలాండ్ చాలా మంది స్టూడెంట్స్ కన్సిడర్ చేయొచ్చు. ఓకే అండి, నిజామాబాద్ నుంచి కాల్ తీసుకుందాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. చంద్రశేఖర్ గారు నమస్కారం అమ్మా. చంద్రశేఖర్ గారు శౌర్య కన్సల్టెన్సీ సీనియర్ కౌన్సిలర్ రాధ గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అండి. నమస్కారం అమ్మా, మేము ఆర్మూర్ నుండి మాట్లాడాం, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే చెప్పండి. మా అబ్బాయి ఇప్పుడు 4 సంవత్సరాలు అయిందమ్మా. అది అమ్మా స్టూడెంట్ వీసా మీద వెళ్ళాడు. ఏ కంట్రీకి వెళ్ళారండి? చేశాడు అమ్మా. ఏ కంట్రీకి వెళ్ళారు? ఇది మెల్బోర్న్, ఆస్ట్రేలియా. ఓకే. అదే ఇప్పుడు 4 సంవత్సరాలు రిహాబిలిటేషన్ గా అక్కడ హాస్పిటల్ పనిచేస్తున్నాడు. అయితే వీసా కోసం అక్కడ డబ్బులు ఖర్చు అవుతాయి అని అంటున్నారు. ఎంత ఖర్చు అవుతుంది అని దీని గురించి ఏం చేయాలని తెలుసుకోవాలని ఫోన్ చేశానమ్మా. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చేప్పటికి మీరు ఎలా ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటున్నారు? లైక్ 4 years మీరు ఉన్నారు అక్కడ, యాక్చువల్ గా స్టూడెంట్ ఉన్నారు. సో ఏదైనా జాబ్ వస్తే కనుక మనకి ఏదైనా జాబ్ ప్రొఫెషనల్ జాబ్ వస్తే కనుక మనము వీసా అనేది కాంట్రాక్ట్ లెటర్ తో వీ కెన్ ఎక్స్టెండ్ ది వీసా అండి. దానికి ఎక్కువ మనీ అయితే అవ్వవు. వేరే PR పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీ బాబు కనుక PR కనుక అప్లై చేయాలనుకుంటే దానికి IELTS రిక్వైర్మెంట్ ఉందండి. దాంట్లో మనకి 7 bands ఇన్ ఆల్ ది మాడ్యూల్స్ రావాలి. సో ఇది మేజర్ రిక్వైర్మెంట్. మేబీ దీనికి అయితే అయి ఉండొచ్చండి. బట్ వీఆర్ నాట్ అన్ ఇమిగ్రెంట్ కన్సల్టెంట్స్ అనమాట, మేము స్టూడెంట్ వీసా కన్సల్టెంట్స్ కాబట్టి వీ కెన్ హెల్ప్ యూ లైక్ వాట్ ఆర్ ద వీసా రూల్స్ కానివ్వండి, స్టూడెంట్ ఏవే యూనివర్సిటీస్ ఉంటాయి కానీ ఇట్లాంటి వాటిలో నేను హెల్ప్ చేయగలుగుతాను. ఓకే అండి, 10th ఇంటర్ లాంగ్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయో తెలుసుకునే ముందు స్టడీ గైడ్ లో షార్ట్ బ్రేక్. విదేశాల్లో చదవాలనుకుంటే విశ్వసనీయమైన పేరు శౌర్య కన్సల్టెన్సీ. 100% వీసా సక్సెస్ రేట్. శౌర్య కన్సల్టెన్సీ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, గుంటూరు.